ఆంధ్రజ్యోతి పత్రిక ఏబిఎన్ ఛానల్పై వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రోతరాతలు రాస్తూ రెచ్చగొట్టే విధంగా డిబేట్లు నడుపుతున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలను గాలి కొదిలేసి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏబిఎన్పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. వెంకటకృష్ణ ఏ విధంగా అయితే ఆ ఛానల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని తరిమి కొడదాం, మరి ఆయన్ని రాష్ట్రంలోనే ఉండనివ్వకూడదు, మరి ఏ రకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఆయనకి తగ్గట్టుగా మీరు కూడా ఏబి వెంకటేశ్వరరావు కాకుండా ఏబిఎన్ వెంకటేశ్వరరావు అని మార్చుకోండి, సరిపోతుంది. ఎందుకంటే మరి ఆ పచ్చపత్రికల్లో పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి కూడా చంద్రజ్యోతిగా ఆల్రెడీ మారిపోయింది కాబట్టి మీరు కూడా ఏబిఎన్ వెంకటేశ్వరరావు అని మార్చుకుంటే చాలా మటుకు బాగుంటుందేమో అనిపిస్తుంది. నిజంగా ఎంత నీచాతి నీచం అంటే, మీరు నిజంగా కులగజ్జి పుట్టుకతోనే అలవరుచుకున్నటువంటి వ్యక్తులు మీరు కాబట్టి మరి మీరు ఈ విధంగా మాట్లాడటం జరుగుతోంది. రాష్ట్రంలో అసలు తరిమి కొట్టాల్సింది కులగజ్జి పట్టిన మీలాంటి వాళ్ళని. కులగజ్జితో జర్నలిజంని మర్చిపోయి క్యాస్టిజం చూపిస్తున్నటువంటి పచ్చ ఛానల్స్ని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. ఎవరిని ఎవరు తరిమి కొడతారో, చెప్పుల దండలు వేస్తారో రానున్న రోజులు ఖచ్చితంగా నిర్ణయిస్తారు. ఏబిఎన్ అన్న ఛానల్లో డిబేట్లు పెట్టి మరీ మాజీ ముఖ్యమంత్రిని పరుష పదజాలంతో ఎలా తిట్టిస్తున్నారో మనందరం చూసాం. కానీ మాకు ఇంతవరకు మీడియా అన్నా పత్రికలు అన్నా కూడా ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యలని గొంతై ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పత్రికలు అనేవి పనిచేస్తాయనే చూసాం. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని తిట్టించడమే పనిగా పెట్టుకునే న్యూస్ ఛానల్ నడపడం ఇదే మేము మొదటిసారి చూడడం. ఎన్ని సంవత్సరాలు ఇదే పని చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి. గత 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు అదే విషయం చిమ్మారు. ఇప్పుడు ప్రభుత్వం మారి 18 నెలలు గడుస్తున్నా కూడా ఇంకా విషయం చిమ్ముతూనే ఉన్నారు. ఇంకా జగన్ అనే పదం లేకపోతే మీరు ఛానల్ నడపలేరేమో అని కూడా అనుమానం వస్తుంది. జగన్ అనే పదం వాడడం వల్ల మీ టీఆర్పీ రేట్లు పెరిగి మీ స్టాఫ్కి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందేమో. జగన్ అనే పదం లేకుండా మీరు ఒక 10 రోజులు ఛానల్ నడిపి చూడండి, మీ టీఆర్పీ రేట్లు ఏ స్థాయిలో ఉంటాయో కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏవైనా చేసింటే వాటి గురించి వీళ్ళు డిస్కస్ చేయొచ్చు, కానీ డిబేట్లో మాట్లాడొచ్చు. కానీ వ్యక్తిగతంగా ఈయన గురించి ఎంత చులకనగా మాట్లాడుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ ఇంత వ్యక్తిత్వ హననం చేయడం. ఒక మాజీ ముఖ్యమంత్రి వరులు ఆయన, లబ్ధిదారులు కూడా లక్షల మంది లబ్ధిదారులు కూడా జగనన్న గురించి ఆయన వెంటే నడుస్తున్నారు. కానీ వీళ్ళు ఇలాంటి నీచమైన పదజాలం వాడడము, ఆయన గురించి ఇలా మాట్లాడడం నిజంగా భావ్యం కాదు. ఇది ఇలాగే కంటిన్యూగా ఇలాగే కొనసాగింది అంటే మాత్రం ఆయన గురించి ప్రజలే తిప్పికొట్టి ప్రజలే వాళ్ళని తరిమి కొడతారు. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చింది. మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలని తుంగలో దొక్కేసి ఎవ్వరికి, యువత అయితే ఏమి, రైతులైతే ఏమి, మహిళలైతే ఏమి, ప్రతి ఒక్కరిని మోసం చేసింది కూటమి ప్రభుత్వం. అటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ మీడియా వాళ్ళను ప్రశ్నించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారి పైన పడ్డము. అసలు నిజంగా అంటే ఈ ప్రజలే ఎవరైతే మోసపోయారో ఓట్లు వేసి వీళ్ళందరూ కూడా తిరగబడి కొట్టే పరిస్థితి వస్తుంది వీళ్ళగిన ఇది ఆపకపోతే.